హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చైనా షాన్ ఆఫిషియల్. వీడియోలో అయితే కనుక మనం మార్చ్లో రాబోయే మొబైల్స్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇవాళ డేట్ వచ్చేసి 27th February 2025. టైం చూసుకుంటే కనుక 8:45 PM అయితే అవుతుందన్నమాట. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్లో కొన్ని కన్ఫర్మ్డ్ మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి. వాటి గురించి అదే విధంగా ఇంకొన్ని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట మార్చ్లో వచ్చే మొబైల్స్ గురించి. ఫిబ్రవరి మంత్ తో కంపేర్ చేసుకుంటే కనుక మార్చ్లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి అనమాట. మీరు ఒకవేళ 20,000 బడ్జెట్ మీ దగ్గర ఉంటే కనుక ఒక 2 months అయితే వెయిట్ చేయండి. మంచి మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి అనమాట. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అసలు ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం కన్ఫర్మ్ గా లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వచ్చి మనం Xiaomi నుంచి Xiaomi 15 సిరీస్ అనమాట. సో ఇందులో మనకి 15 Ultra ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవబోతున్నాయి. ఈ మొబైల్స్ అయితే కనుక మెయిన్ గా కెమెరాస్ ని టార్గెట్ చేసుకుని ఈ మొబైల్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అదే విధంగా ఇందులో ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 8 Elite అయితే వస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 15 లో అయితే కనుక 5000 mAh అయితే వస్తుంది. 15 Ultra లో అయితే కనుక మనకి 6000 mAh తో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి కెమెరాకి సంబంధించి వీళ్ళు అఫీషియల్ గా టీజ్ అయితే చేస్తున్నారు అనమాట. లైకా పార్ట్నర్షిప్ తో ఈ కెమెరాస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా కెమెరాకి సంబంధించి 15 లో అయితే కనుక ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 3 మనకి 50 మెగాపిక్సెల్ అయితే వస్తాయి అనమాట. ఇంకా మనకి 15 Ultra లో అయితే కనుక ఒక కెమెరా అయితే 200 మెగాపిక్సెల్ తో వస్తుంది. అది కూడా పెరిస్కోపిక్ లెన్స్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా వీటి ప్రైస్ చూసుకుంటే కనుక 15 అయితే కనుక మనకి 70K లోపల రావచ్చు. 15 Ultra అయితే కనుక 90 నుంచి 1 lakh వరకు వెళ్ళొచ్చు అనమాట. ఈ మొబైల్ అయితే కనుక మనకి March 2nd లాంచ్ అయితే అవబోతుంది అనమాట. సో ఆ రోజు మనకి అఫీషియల్ గా అసలు ఏ ఫీచర్స్ ఉన్నాయనే దాని గురించి డీటెయిల్ గా ఆ రోజు అయితే తెలుస్తుంది. దీని గురించి కూడా మీకు ఫుల్ స్పెసిఫికేషన్ వీడియో అయితే తీసుకొని వస్తాను. అసలు ఏ ఫీచర్స్ ఇందులో ఉన్నాయనే దాని గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చి పోకో నుంచి పోకో M7. సో ఈ మొబైల్ ఫీచర్స్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. M7 Pro అయితే ఆల్రెడీ లాంచ్ చేశారు. సో ఇది మనకి కంప్లీట్ గా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. దాన్ని కుదించి చిన్న మొబైల్ గా దీన్ని అయితే తీసుకొచ్చారు. ఇది మనకి అరౌండ్ 9 నుంచి 10K లోపల అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇందులో ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది కంప్లీట్ గా 5G మొబైల్ అనమాట. 3rd March ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవబోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనకి చాలా హైప్ క్రియేట్ అవుతున్న మొబైల్ నథింగ్ 3A సిరీస్ అనమాట. 3A Pro ఈ రెండు మొబైల్స్ అయితే కనుక మనకి March 4th లాంచ్ అయితే అవబోతుంది అనమాట. వీటి ప్రైస్ అయితే కనుక 27K నుంచి 32K లోపల ఉండొచ్చు. 3A Pro రెండు అయితే కనుక అంతకు మించి అయితే ఉండకపోవచ్చు. అఫీషియల్ గా అయితే కనుక మనకి డిజైన్ అయితే బయటికి అయితే తీసుకొచ్చారు. డిజైన్ అయితే మాత్రం 3A చాలా బెటర్ గా అయితే అనిపిస్తుంది. 3A Pro అయితే కనుక కెమెరా సెటప్ అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. సో చాలా మంది దీనికి సంబంధించి ట్రోల్ కూడా చేస్తున్నారు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే కనుక 3 మనకి ఒకటి 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది రెండు మొబైల్స్ లో. అదే విధంగా ఒకటి 8 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇంకొకటి 50 మెగాపిక్సెల్ తో మనకి టెలిఫోటో కెమెరా అయితే 3A లో ఉండొచ్చు. ఇంకొకటి పెరిస్కోపిక్ కెమెరా వచ్చేసి మనకి ప్రో లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా బ్యాటరీ గురించి అయితే కనుక ఇందులో 5000 mAh వరకు ఉండొచ్చు. ఇంకా ప్రో లెవెల్ అయితే కనుక 5500 కానీ 6000 mAh వరకు ఇందులో అయితే ఉండొచ్చు అనమాట. ఇవన్నీ రూమర్స్ మనకి అఫీషియల్ గా అయితే కనుక March 4th లాంచ్ అయితే అవుతుంది. ఆ రోజు అయితే మనం వీటి గురించి మనం డీటెయిల్ గా అయితే మాట్లాడుకోవచ్చు. సో 3A Pro గురించి నేను కంపారిజన్ స్పెసిఫికేషన్ వీడియో అయితే సో నేను డెఫినెట్ గా అయితే తీసుకొస్తాను. సో అప్పుడైతే మీరు కంప్లీట్ గా దీన్ని స్పెసిఫికేషన్స్ అయితే క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి IQ నుంచి IQ Neo 10R ఈ మొబైల్ అయితే కనుక కంప్లీట్ గా స్టూడెంట్స్ ని టార్గెట్ తీసుకొని తీసుకొస్తున్న మొబైల్స్ అనమాట. ఇవి దీని ప్రైస్ కూడా మనకి బయటకి అయితే వచ్చింది. 27 నుంచి 30K లోపల వీటి ప్రైస్ అయితే ఉండొచ్చు అనమాట. ఇంకా దీని గురించి అయితే ఎక్కువైతే మాట్లాడను. ఆల్రెడీ మన ఛానల్ దీనికి సంబంధించిన ఫీచర్స్ వీడియో అయితే ఉంది. ఒకవేళ మీరు చూడుకుంటే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ కూడా మనకి March 11th లాంచ్ అయితే అవుతుంది అనమాట. దీని ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి గూగుల్ నుంచి గూగుల్ Pixel 9a ఈ మొబైల్ అయితే కనుక March 13th వస్తుందని చెప్పి ఒక రూమర్ అయితే గట్టిగా వినిపిస్తుంది. సో ఇందులో వీళ్ళు Tensor 4 ప్రాసెసర్ ని యూజ్ చేస్తున్నారు అని చెప్పి, అదేవిధంగా Android 15 వస్తుందని చెప్పి, ఇది 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుందని చెప్పి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది mid-March లోపల దీని గురించి అఫీషియల్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీని ప్రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ 50K నుంచి 70K లోపల అయితే ఉండొచ్చు. ఈ మొబైల్ అయితే కనుక ఇది చాలా చిన్నగా కాంపాక్ట్ గా అయితే ఉంది. 9 సిరీస్ లో అయితే కనుక సో కెమెరా బంప్ అనేది మనకి పైకి వచ్చి ఉండే, బట్ ఇది కంప్లీట్ ఫ్లాట్ గా అయితే చేస్తారనమాట. ప్రజెంట్ అయితే ఈ లీక్స్ అయితే స్ప్రెడ్ అయితే అవుతుంది అనమాట. ఇది అనమాట ఈ మొబైల్ గురించి అయితే. ఇది Vivo T4X ఈ మొబైల్ కూడా మనకి ఈ mid-March లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది కంప్లీట్ గా మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. 20K లోపలే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన స్పెక్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి Samsung Galaxy నుంచి M సిరీస్ A సిరీస్ ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవుతున్నాయి. ఆల్రెడీ మనకి M16 M06 ఈ మొబైల్స్ అయితే మనకి బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ అమెజాన్ లో వీళ్ళు పోస్ట్ అయితే చేశారు దీనికి సంబంధించి. సో ఇది కూడా మనకి మార్చ్ లోనే లాంచ్ అయితే అవబోతున్నాయి అనమాట. అదే విధంగా A సిరీస్ కి సంబంధించి
నుంచి A26, A36, A56 ఈ మొబైల్స్ కూడా మనకి మార్చిలోనే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వీళ్ళు ఏఐని కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్లు మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ మొబైల్స్ అయితే మనకి ఈ మంత్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన మొబైల్స్ అన్ని కన్ఫామ్గా లాంచ్ అయ్యే మొబైల్స్ అనమాట. ఇప్పుడు మనం మార్చిలో వచ్చే అవకాశాలు ఉన్న మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 50 ఈ మొబైల్ కూడా మనకి మిడ్ మార్చ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఈ మొబైల్స్ అన్ని మనకి మార్చ్లో వచ్చే మొబైల్స్ అనమాట. సో మీకు ఎవరైనా మొబైల్స్ కొనాలనుకుంటే కనుక కొద్ది రోజులు వెయిట్ అయితే చేయండి. ఈ ఇప్పుడు వచ్చే మొబైల్స్ మనకి 7 years సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్నాయి అనమాట. కాబట్టి కొద్ది రోజులు మీరు వెయిట్ అయితే చేయండి. ఇదే అనమాట ఓవరాల్ గా ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను ఫిబ్రవరిలో లాంచ్ అయిన మొబైల్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇందులో మీకు ఏ మొబైల్ బెటర్ గా ఉంది అనే దాని గురించి అందులో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.